హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. నేను ప్రశాంత్. గవర్నమెంట్ అయితే ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. అండ్ అదేంటంటే డాట్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. సో గవర్నమెంట్ అయితే ఏం చేస్తుందంటే 36,000 దగ్గర దగ్గర ఒక 36,000 గ్రామాల్లో అయితే 27,000 టవర్స్ అయితే కొత్త టవర్స్ అయితే పెడుతున్నారు గవర్నమెంట్ అయితే. సో ఇది దేనికి పెడుతున్నారు, ఎందుకు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా మీకోసం తీసుకొస్తాను. సో మీరు అవి ఏవి మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా షేర్ అవుతుంది. సో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అయితే కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. వీళ్ళు ఏంటంటే 36,000 దగ్గర దగ్గర 36,000 గ్రామాల్లో అయితే ఇండియా మొత్తం మీద 27,000 టవర్స్ అయితే కొత్త టవర్స్ అయితే పెడుతున్నారు. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇంట్రా సెల్యులర్ రోమింగ్ అని చెప్పి వీళ్ళు ఏంటంటే అన్ని నెట్వర్క్ ప్రొవైడర్స్తో టైఅప్ అవుతారు. టైఅప్ అయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ గవర్నమెంట్ టవర్స్ ఇవి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి టవర్ దగ్గర మనకి ఒక బిఎస్ఎన్ఎల్ ఉంది. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వీక్గా ఉందనుకోండి, ఎయిర్టెల్ అక్కడ సిగ్నల్ బాగుంది అనుకోండి, ఎయిర్టెల్ టవర్ నుంచి బిఎస్ఎన్ఎల్ సిమ్కి అయితే సిగ్నల్ అయితే వస్తుంది. అలానే సేమ్ మనకి జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అన్నీ కూడా మనకి సిగ్నల్స్ అయితే మినిమం 4G అయితే వస్తుంది. సో 4G మీకు మినిమం 4G అయితే వస్తుంది. సో అలా మీకైతే సిగ్నల్ ఎవరెవరికైతే తక్కువ ఉంటే, సిగ్నల్ లేక ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకైతే ఇది ఊరటని చెప్పుకోవాలి. సో గవర్నమెంట్ ఇది నాకు తెలిసి మేబీ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే 4G 5G మొత్తం ఓవరాల్ ఇండియాగా లాంచ్ చేస్తున్నారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ పరంగా ఎవరైనా మారాలనుకున్నా, లేదంటే బిఎస్ఎన్ఎల్ కొత్తగా సిమ్స్ తీసుకొని బిఎస్ఎన్ఎల్లో కన్వర్ట్ అయ్యి బిఎస్ఎన్ఎల్ వాడుతున్న వాళ్ళకి ఇదొక మంచి ఓరటని చెప్పుకోవాలి. అండ్ బిఎస్ఎన్ఎల్ కూడా మనకి రాను రాను బిఎస్ఎన్ఎల్ కూడా మంచిగా ఒక తక్కువలో మనకి ప్యాక్స్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ అలాగే 5G 4G కూడా తీసుకొస్తున్నారు ఓవరాల్ ఇండియాగా. సో బిఎస్ఎన్ఎల్కి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ టవర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్థాపిస్తున్నారు. సో వాళ్ళకైతే ఏం సంబంధం లేదు. సో వీళ్ళు ఏంటంటే లైక్ బూస్టర్స్ లాగా అంటే టైఅప్ అవుతారు, అన్ని నెట్వర్క్ ప్రొవైడర్స్తో టైఅప్ అవుతారు. టైఅప్ అయ్యి వాళ్ళు ఏంటంటే మినిమం ఏదో ఒక ఏ మీకు దగ్గరలో ఉన్న టవర్స్ ఏ టవర్ అయితే ఉందో దాని నుంచి మీకు అన్ని నెట్వర్క్స్కి ఒక టవర్ నుంచి సిగ్నల్ వచ్చేలాగా, లేదంటే ఒక 2-3 టవర్స్ ఉన్నాయనుకోండి మీ లొకాలిటీలో, అక్కడి నుంచి మీకు ఏదైతే సిగ్నల్ బెటర్గా ఉందో ఏరియాస్ పరంగా ఈ ఏరియాలో ఒక సిగ్నల్ వీక్గా ఉంటుంది, ఆ వీక్గా ఉన్న టవర్ దగ్గరికి అక్కడికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్లో జియో వీక్గా ఉందనుకోండి, ఎయిర్టెల్ అక్కడ సిగ్నల్ మనకి బాగుందనుకోండి, ఎయిర్టెల్ నుంచి వస్తుంది అనమాట. సో కొన్ని ఏరియాస్లో ఎయిర్టెల్ వీక్ ఉండొచ్చు, అక్కడ ఇంకా మంచిగా ఉండే సిగ్నల్ ఏ సిగ్నల్ మంచిగా ఉందో అక్కడి నుంచి అది సిగ్నల్ వస్తుంది అనమాట. మినిమం 4G సిగ్నల్ అయితే వస్తుంది ప్రతి మొబైల్కి కూడా. సో కమ్యూనికేషన్ అయితే మనకి మంచిగా మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు అండ్ డేటా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనకి అన్నిటికీ కూడా మంచిగా మనం ఏది చేసుకున్నా సరే ఇంకా డేటా రావట్లేదని కానీ, లేదంటే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు కానీ ఇష్యూస్ అయితే మెయిన్గా ఈ ఇష్యూస్కి అయితే మనం చెక్ పెట్టేయచ్చు. సో ఇది నాకైతే మంచి మూవ్ అని అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ దగ్గర, అండ్ అలాగే 4,000 వ్యూ అవర్స్ అయిపోయి మానిటైజేషన్ అయిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ దగ్గర అయితే మనకి మన ఛానల్లో గివ్ అవే అయితే ఉంటుంది. అది నేను ఐటమ్స్ ఏంటి అనేది నేనైతే మీకు ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ మీరు పార్టిసిపేట్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది నేను ఒక వీడియో చేసి పెడతాను. సో మీరైతే ఆ వీడియో చూసి మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. ఎప్పుడు ఏ వీడియో దగ్గర పార్టిసిపేట్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. సో అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే విన్నర్స్ కూడా నేను ఎలా చేస్తాను, ఎలాగా ఎవరికి గివ్ అవే ఇస్తున్నాను, ఎవరు గెలుచుకున్నారు అనేది కూడా మీకు ఎలా తీస్తాను అనేది కూడా ఆ వీడియోలో మీకైతే నేను చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్
నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ అయితే తీసుకొస్తాను. అండ్ అలాగే రేపటి నుంచి మన ఛానల్లో టెక్ న్యూస్ కూడా వస్తుంది. టెక్ న్యూస్ మనం స్టార్టింగ్లో చేసాం, తర్వాత ఆపేసాం. మళ్ళీ రేపటి నుంచి అయితే మన ఛానల్లో టెక్ న్యూస్ అయితే కంటిన్యూ అవుతుంది. మేబీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను, లేదంటే ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తాను, కానీ మేబీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ గ్రీన్ స్క్రీన్ కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా మీకు వీడియో క్వాలిటీ ముందుతో పోల్చుకుంటే వీడియో క్వాలిటీ బాగా వస్తుంది. అండ్ అలాగే మైక్స్ తీసుకున్నాను, ఆడియో క్వాలిటీ బాగుంటుంది. ఓవరాల్గా వీడియో అవుట్పుట్ మీకు బెటర్ తేడానికి ప్రయత్నిస్తాను. అండ్ అలాగే నేను స్టూడియో సెటప్ కూడా చేస్తున్నాను అనమాట. ఇక ఈరోజు మొత్తం ఈ గ్రీన్ స్క్రీన్ అయితే సెట్ చేశాను. సో మీకు ముందు వీడియోస్ తోటి ఈ వీడియోస్ తోటి కొంచెం కంపేర్ చేసుకొని మీకే తెలుస్తుంది. అండ్ అలాగే ఆడియో అవుట్పుట్ కూడా మీకు కొంచెం ముందు వీడియోస్ కంటే బెటర్ వస్తున్నది ఇప్పుడు వీడియోస్లో. అండ్ అలాగే లైట్ కూడా ఇంకా మీకు ఇంకొంచెం వీడియో చూసేటప్పుడు మీకు క్వాలిటీ ఇంకొంచెం వీడియో క్వాలిటీ వచ్చేలా నేనైతే స్టూడియో సెటప్ అయితే చేస్తున్నాను. సో మీరు నా నుంచి వీడియోస్ ఏమి మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసినట్టయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, మీరు వీడియో చూసేవచ్చు. సో ఇది డాట్ నుంచి. సో ఇది నాకు ఒక మంచి మూవ్ అనిపించింది. సిగ్నల్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నేనే మా ఊరు వెళ్ళినప్పుడు ఇప్పుడు మన పండగలోనే చాలా ఇబ్బంది అయితే అయిపోయింది. అండ్ మా దగ్గరలో ఒక జాతర కూడా జరుగుతుంటుంది, అక్కడ జామర్ పెట్టేసి అసలు సిగ్నల్స్ లేవు. సో అలానే కాకుండా నార్మల్ టైంలో కూడా అక్కడ మాకు సిగ్నల్స్ అంటే 1.2 పాయింట్స్ రావడం చాలా ఎక్కువ. కాల్ వస్తుంది కానీ మాట వినిపించదు అనమాట. అవతల వాళ్ళ మాట మనకి, మన మాట అవతల వాళ్ళకి వినిపించదు అనమాట. సో ఇది ఒక మంచి మూవ్ అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ ప్రెసెంట్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.